కడప జిల్లాలో ఉన్న అవధూత కాశీనాయన ఆశ్రమం కూల్చివేత వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ ఆశ్రమం విశిష్టత ఏంటి? దీనిని స్థాపించింది ఎవరు? ఎందుకు అటవీశాఖ అధికారులు ఈ ఆశ్రమాన్ని కూల్చవలసి వచ్చింది? ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందించాయి? ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అవధూత కాశీనాయన ఈయన ఆధ్యాత్మిక గురువు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బెడుసుపల్లిలో జన్మించారు. కాశమ్మ సుబ్బారెడ్డి దంపతులకు రెండో సంతానంగా జన్మించిన ఈయన అసలు పేరు కాశిరెడ్డి. బాల్యంలోనే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకున్నారు. అతిరాచ గురువయ్య బోధనలతో ప్రభావితుడై ఎన్నో తీర్థయాత్రలు చేశారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో క్షేత్రాలు దర్శించారు. పాడుబడిన దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయమని చెప్పిన గురువు ఆదేశాల మేరకు నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న జ్యోతి క్షేత్రంలో నారసింహస్వామి దేవాలయాన్ని 1980వ దశకంలో పూర్తి చేశారు. 1895 జనవరి 15న జన్మించిన ఆయన 1995 డిసెంబరు 6న పరమపదించారు. కాశీనాయన మరణానంతరం జ్యోతి క్షేత్రం కాశీనాయన క్షేత్రంగా మారింది. ఈ క్షేత్రం నుంచి అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కాలిబాట ఉందని చెబుతారు. కాశీనాయన జ్యోతి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం నల్లమల అడవిలో ఉంది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఆ పేరుతోనే కాశీనాయన మండలం ఏర్పాటు చేశారు. ఆయన జీవించి ఉన్న రోజుల్లోనే ఈ ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా అన్నదానం చేసేవాడు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానమే ప్రశస్తమైందని, దీన్ని అందరూ పాటించాలని ఉపదేశాలు ఇచ్చేవాడు. కాశీనాయనకు మాయలు మంత్రాలు లేవు. తాను గొప్పవాడిని అని ఎప్పుడూ చెప్పుకోలేదు. మహిమలు ఉన్నాయని చెప్పుకోలేదు. సాధారణంగా ఉండేవారు. చెయ్యాలి అనుకున్న సేవలన్నీ చేసేవారు. ఆయన ఆశీర్వచనం తీసుకుంటే అంతా మంచి జరుగుతుందని చాలామంది నమ్మకం. ఈ క్షేత్రంలో ఏటా దత్త జయంతి సమయంలో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ నిత్యం వేల మందికి అన్నదానం జరుగుతూ ఉంటుంది. పాడుబడిన ఆలయాలను జీర్ణోద్ధరణ చేసి అక్కడ నిత్యం అన్నదానం జరిగేలా కాశీనాయన అప్పట్లోనే ఏర్పాట్లు చేశారని స్థానికులు చెబుతారు. కాశీనాయన పేరు మీద తెలుగు రాష్ట్రాల్లో పలుచోట ఆశ్రమాలున్నాయి. అక్కడ నిత్యాన్నదానాలు నిర్వహించడంతో పాటు గోవులను సంరక్షిస్తుంటారు. ఈ క్షేత్రం మొత్తం నల్లమల అటవీ ప్రాంతంలో ఉండడంతో ఇదంతా టైగర్ జోన్ పరిధిలో ఉంది. ఇక్కడకు నిత్యం భక్తుల రద్దీ ఉండడంతో వారికి ఎలాంటి అపాయం కలగకుండా ఉండాలంటే ఈ సత్రాన్ని ఖాళీ చేయించాలంటున్నారు అటవీ శాఖ అధికారులు. అయితే నిత్యం వేల మందికి అన్నదానం చేసే ఈ సత్రాన్ని ఇక్కడి నుంచి తరలించడం సరికాదన్నారు భక్తులు. అయితే భక్తుల రక్షణార్థం ఆశ్రమం, ఆలయం చుట్టూ తగిన చర్యలు తీసుకుంటే మంచిదంటున్నారు. కూల్చివేతలపై మంత్రి లోకేష్ క్షమాపణలు చెప్పడంతో స్థానికుల ఆందోళన సద్దుమణిగినా దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వస్తున్నాయి. పైగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న అటవీ శాఖే ఈ కట్టడాలను కూల్చింది. దీంతో పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించాల్సింది అంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాశీనాయన ఆశ్రమం కూల్చివేత విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారికి ధీటుగా బదులిచ్చారు మంత్రి నారా లోకేష్. అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం బాధాకరమన్నారు. అటవీ నిబంధనలు ఉన్నప్పటికీ భక్తుల మనోభావాలు పరిగణలోకి తీసుకుని అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చివేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ కూల్చివేతలకు సంబంధించి ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నానన్నారు. అంతేకాదు, కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు త్వరలోనే తన సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం తిరిగి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తేసరికి ఇది జనంలో వ్యతిరేక భావనలకు దారితీస్తుందనే లోకేష్ స్పందించారని ప్రతిపక్షాలంటున్నాయి. ఈ క్రమంలో ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కిమ్మనడేమంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. గత 45 ఏళ్లుగా ఈ అన్నదాన సత్రం లక్షల మంది ఆకలిని తీర్చింది. రోజురోజుకు వృద్ధి చెందుతూ వేల నుంచి లక్షల సంఖ్యలోకి చేరింది. కాశీనాయన జ్యోతి క్షేత్రంలో 9 ఆలయాలున్నాయి. కాశీ అన్నపూర్ణాదేవి ఆలయాన్ని కాశీనాయన ప్రతిష్ఠ చేయగా అనంతర కాలంలో కాశీ విశాలాక్షి, కాశీ రాజేశ్వరి, కాశీ విశ్వనాథస్వామి, కాశీ అన్నపూర్ణ,
దత్తాత్రేయ, లక్ష్మీ నరసింహస్వామి, రాములవారు, ఆంజనేయ స్వామి ఆలయాలను భక్తులు నిర్మించారు. కాశీనాయన గారికి గోవులంటే అమితమైన ప్రేమ. కాశీనాయన సంస్మరణార్థం 500కు పైగా గోవులను కాపాడుతూ పెద్ద గోశాలను నడుపుతున్నారు. కాశీనాయన వర్ధంతి రోజున 3 లక్షల మందికి పైగా భక్తులు ఇక్కడ భోజనాలు చేస్తుంటారు. ఇక్కడ భోజనం చేయడానికి కులమతాలను పట్టించుకోరు. ఏ ప్రాంతం వారన్నది చూడరు. ఎన్ని రోజులు ఉంటారని అడగరు. ఎవరైనా ఎప్పుడైనా రాత్రైనా పగలైనా ఎప్పుడు భోజనం అందుబాటు ఉండేటట్టుగా ఈ ఆశ్రమ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్షేత్రం సేవకు తోడ్పడేందుకు ఆర్యవైశ్యులు ఓ సత్రాన్ని, రెడ్డి సంఘం వారు ఒక సత్రాన్ని, రజకులు, కుమ్మర సామాజిక వర్గానికి చెందిన వారు చెరొక సత్రాన్ని నిర్మించారు. తాజాగా రజకులు, కుమ్మరులు నిర్మించుకున్న సత్రాలను అటవీ అధికారులు కూల్చివేశారు. 500 గోవులున్న గోశాలను ఇక్కడ నుంచి ప్రభుత్వం బలవంతంగా తరలించిందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ అందించే భోజనం నాణ్యతతో ప్రజలకు ఉచితంగా అందిస్తుంటారు. అలాంటి ఉచిత అన్నదాన సత్రాన్ని, ఆశ్రమాన్ని ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం కూల్చేసింది. దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, కాశీనాయన జ్యోతిక్షేత్రం టైగర్ జోన్ పరిధిలో ఉన్న కారణంగా అటవీ శాఖ అధికారులు తమకు తెలియకుండానే కూల్చివేతలకు సిద్ధమయ్యారని, దీనిని నివారించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని వెల్లడించారు. దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొస్తామని మంత్రి ప్రకటించారు. హిందూ ధర్మ రక్షకులమంటూ లక్షల మందితో విజయవాడలో కోట్లాది రూపాయలతో ఖర్చులతో భారీ సభలు నిర్వహించిన ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ దీనిపై నోరు తెరవకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ ఆశ్రమాన్ని కూల్చడంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఏపీలో కాంగ్రెస్, వైసీపీ నేతలు ఒకే విధంగా మాట్లాడడం గమనార్హం. చూడాలి మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో.